హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీకెండ్ వీడియో ఏంటంటే దేశ్ముఖి విలేజ్ లో ఉన్నటువంటి సాయి బృందావనం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీకెండ్ ట్రిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేనైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. సో ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ టైం నేను సోలో ట్రావెల్ అయితే చేశాను అనమాట. అంటే మీరు లాస్ట్ టైం చూసిన వీడియోస్ అన్నిట్లో కూడా భాస్కర్ గారు ఉంటుండే. సో ఈ వీడియోకి అయితే వాడు అవైలబుల్ లేకుండా నేను ఒక్కనే సోలోగా అయితే వెళ్ళిపోయాను అనమాట. సో మనకి ఈ టెంపుల్ గేట్ కాడ నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఇది మనకి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు నడుచుకుంటూ వెళ్ళే దారిలో మీకైతే కొన్ని షాప్స్ ఉంటాయి. ఈ షాప్స్లో ఏంటంటే మనకి పులిహార ప్యాకెట్లు అండ్ లడ్డు అంటే జస్ట్ లైక్ ప్రసాదాలు అయితే ఇక్కడ దొరుకుతాయి మనకి. అండ్ చేతికి కట్టుకునే దారాలు అండ్ ఇంకొక క్యాంటీన్ అయితే ఉంటుంది. ఇక్కడ వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ బిస్కెట్స్ కానీ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ దేవుని విగ్రహాలు ఏమన్నా కావాలంటే ఇక్కడ కూడా షాప్ ఉంది, అక్కడ కూడా తీసుకోవచ్చు. అండ్ చేతికి దారాలు కావాలనుకుంటే కూడా వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు అనమాట. సో అక్కడి నుంచి మనం అయితే తీసుకోవచ్చు. ఇది మెయిన్ గేట్ అనమాట టెంపుల్ లోపలికి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము. టెంపుల్ లోపలికి వెళ్తుంటే మీకైతే లెఫ్ట్ సైడ్లో శివుడి విగ్రహం అయితే ఉంటుంది గార్డెన్లో. సో ఫస్ట్ ఆయనను చూసేసి మనమైతే మెయిన్ టెంపుల్లోకి వెళ్దాము. అండ్ మీరు టెంపుల్కి వెళ్ళే దారిలో కింద చెట్ల కింద చిన్న చిన్న శివలింగాలు అయితే ఉంటాయి అనమాట. సో వాటిని మీకు చూపిస్తున్నాను చూడండి. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్లెక్సీ ఏంటంటే మీరు ఏమైనా ఈ టెంపుల్కి డొనేట్ చేయాలి అనుకుంటే, అంటే మనీ జస్ట్ లైక్ మనీ మీరు ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడైతే డొనేట్ చేయొచ్చు అనమాట. అండ్ మీరు మెయిన్ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు బాబా అయితే ఫస్ట్ మీకు ఇక్కడ దర్శనం ఇస్తారు. అంటే ఇక్కడ పుట్టు ఉంటుంది, ఆ పుట్టు నుంచి పాము వచ్చినట్టుగా వీళ్ళైతే సెటప్ చేసి బాబాని అయితే ఇక్కడ పెట్టారనమాట. సో ఫస్ట్ మనకైతే ఈయన దర్శనం ఇస్తారు. సో ఈయన దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. యాక్చువల్గా నేను 3 years బ్యాక్ వచ్చినప్పుడు మనకు ఒక చిన్న టెంపుల్ ఉంటుండే. సో అదే మెయిన్ టెంపుల్. కానీ ఇప్పుడు ఆ టెంపుల్ కాకుండా ఇంకొక మెయిన్ టెంపుల్, ఇంకొక పెద్ద టెంపుల్ అయితే కట్టారనమాట. సో అది మెయిన్ టెంపుల్ అయింది. అండ్ ఇందులో కూడా బాబా ఉన్నారు, కానీ మెయిన్ టెంపుల్ మాత్రం రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో మీకు అది చూపిస్తాను, ఇది కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న టెంపుల్ ఏంటంటే ఇది ఓల్డ్ టెంపుల్. సో దీని పక్కనే మనకైతే దుని కూడా ఉంటుంది. సో మీకు అది కూడా చూపిస్తాను చూడండి. నేను మీకు ఇందాకలా చెప్పినటువంటి దుని ప్రదేశం అయితే ఇదే అనమాట. సో ఇక్కడే దుని పూజ జరుగుతుంది. యాక్చువల్లీ దుని ఎందుకు వెలిగిస్తారు అని అంటే జనాలు చేసిన పాపాలు తొలగిపోవడానికి ఈ దునిని అయితే వెలిగిస్తారు. ఇది ఎనీ టైం బాబా గుళ్ళో అయితే వెలుగుతూనే ఉంటుంది. ప్రజలు కట్టెలు ఇంకా కొబ్బరి చిప్పలతోటి ఇంకా నవధాన్యాలతో అయితే ఈ దునిని వెలిగిస్తారు. సో అలా చేయడం వలన బాబా అనుగ్రహం కలిగి మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ప్రజలు అయితే నమ్ముతూ ఉంటారనమాట. సో ఓల్డ్ టెంపుల్లో ఉన్నటువంటి బాబాని అయితే దర్శించుకున్నారు కదా. సో ఇప్పుడైతే మనం న్యూ టెంపుల్లో ఉన్నటువంటి బాబాని అయితే దర్శించుకుందాము. సో ఈ టెంపుల్కి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మీరు వెళ్ళేటప్పుడు మొత్తం 2 sides అయితే మీకు గ్రీనరీ చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్లీ ఈ బృందావనం అనేది మొత్తం కూడా గార్డెన్ ఏరియా అనమాట. అంటే ఫుల్ ఆఫ్ ట్రీస్ అని చెప్పుకోవచ్చు. సో సూపర్ ఉంటుంది ఇది. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి వీకెండ్స్లో. మన హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 40 kilometers అట్లా వస్తుంది. అంటే నాకు కేపీహెచ్పి నుంచి అయితే 40 kilometers అట్లా వచ్చింది. సో మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ టెంపుల్ని అయితే. అండ్ ఈ టెంపుల్కి ముందైతే మనకి ఇక ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మనకు ఫస్ట్ అయితే ధ్వజస్తంభం ఉంటుంది కదా. అండ్ ఈ టెంపుల్లో ధ్వజస్తంభం చాలా ఎత్తుగా ఉందన్నమాట.
మీరు టెంపుల్ లోపలికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మీకు లెఫ్ట్ సైడ్లో జ్ఞాన సరస్వతి మాత దర్శనం అయితే ఇస్తారనమాట. సో ఆమెను దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ సమేతంగా అయితే మనకు దర్శనం ఇస్తారు. సో ఆయనను కూడా దర్శనం చేసుకుందాము. యాక్చువల్గా ఈ టెంపుల్స్ మొత్తం కూడా బాబా చుట్టూ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ సమేతంగా అయితే మనకు దర్శనం ఇస్తారు. అండ్ దాని తర్వాత మనకి సత్యనారాయణ స్వామి అయితే దర్శనం ఇస్తాడు. రమా సమేతంగా మనకైతే సత్యనారాయణ స్వామి దర్శనం ఇస్తారు. అండ్ ఈయనని దర్శనం చేసుకున్న తర్వాత లాస్ట్గా అంటే చివరిగా ఇటు సైడ్ రైట్ సైడ్లో అయితే శివుడు మనకు దర్శనం ఇస్తారనమాట. సో వీళ్ళందరినీ దర్శించుకున్న తర్వాత వీళ్ళందరూ బాబా చుట్టూ అయితే ఉంటారనమాట. సో వీళ్ళందరినీ దర్శించుకున్న తర్వాత సెంటర్లో అయితే బాబా ఉంటారు. బాబాని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకైతే సాయిబాబా మ్యూజియం అయితే ఉంటుంది. సో ఇక్కడ అంటే ఈ మ్యూజియంలో ఏముంటాయంటే షిరిడి నుంచి తెచ్చిన కొన్ని సామాన్లు అండ్ సాయిబాబాకు సంబంధించిన చిత్రపటాలు ఇవన్నీ కూడా ఈ మ్యూజియంలో అయితే ఉంటాయన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ మ్యూజియం అయితే, అస్సలు మిస్ అవ్వకండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సాయిబాబాకి అంటే ఏ విధంగా సేవ చేస్తున్నారు అనే ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో నేనైతే ఈ సాయి బృందావనంలో ఉన్న ప్రతి ప్లేస్ అయితే కవర్ చేశాను. ఇక ఇప్పుడైతే ప్రసాదం తీసుకున్నాను. నేను ఒక 2 ప్యాకెట్స్ ఆఫ్ పులిహోర అయితే తీసుకున్నాను. అంటే లడ్డు తీసుకుందాం అనుకున్నా కానీ మనకు అంత నచ్చదు లడ్డు. సో పులిహోర అయితే జబర్దస్త్ ఉంటుంది ఎక్కడికి పోయినా కానీ. సో అందుకని పులిహోర ఒక 2 ప్యాకెట్ అయితే తీసుకున్నా. అండ్ ఈ గ్రీనరీని మొత్తం కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నా అనమాట. సో పులిహోర అయితే చాలా బాగుంది. లడ్డు ఎలా ఉందని అయితే నేనైతే టేస్ట్ చేయలేదు. సో మీరు కనుక ఇక్కడికి వస్తే పులిహోర టేస్ట్ చేయండి, లడ్డు టేస్ట్ చేయండి. ఏది తీసుకున్నా కానీ 10 రూపీసే అనమాట. సో మన ఈ తినుడు కార్యక్రమం అయిపోతే ఈ టెంపుల్ కొంచెం కిందికి వెళ్తే దత్తాత్రేయ స్వామి, గోశాల, ఇంకా హనుమాన్ టెంపుల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అవి కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ ప్లేస్కి ఎవరితో అయితే విజిట్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ ప్లేస్కి ఎలా రీచ్ అవ్వాలో నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ చెక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీకెండ్ ట్రిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. సో నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.